నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. పప్పు వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పాన్ పెట్టి వాటర్ వేసి అందులో గిన్నె పెట్టి 1 కప్పు పప్పు తీసుకున్నానండి. నేను కొంచెం మెల్తగానే వేసాను. మనం ఎలా తీసుకున్నామో క్లీన్ చేసుకుని వేసుకోవాలండి. అందులో ఇప్పుడు వంకాయలు కట్ చేద్దాము. నీట్గా క్లీన్ చేసి పెట్టానండి వంకాయలు అయితే. ఇప్పుడు కట్ చేసుకుని నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ప్రతి వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తాయండి. లైక్ చేయండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇప్పుడైతే పప్పు కొలత ఇందాక చూపించలేదు కాబట్టి ఇప్పుడు 1 కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ పోస్తున్నానండి. అందులో వెరీ టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే. చపాతీ, రోటీ, రైస్లోకి అదిరిపోద్దండి. చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు చేసేవారట. ఇప్పుడు ఈ ముక్కలు కూడా అందుట్లో పప్పులో వేద్దాము. కరివేపాకు, పసుపు, కొద్దిగా కారం వేద్దామండి. కారం తక్కువ వేసుకోవాలి, పసుపు ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా ఒక 2 రెమ్మలు 3 రెమ్మలు చింతపండు. పులుపు ఎక్కువైతే బాగోదండి, టేస్ట్ రాదు. ఇప్పుడు అందుట్లోనే పెట్టేసి ఇవన్నీ 3 విజిల్స్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆవిరంతా పోయాక తీద్దాము. పప్పు కుక్ అయి ఉంటుంది. గరిటెతోటే మెదిపేద్దాము. పప్పు గుత్తు కూడా అవసరం ఉండదండి. 3 విజిల్స్కి మెత్తగా అయింది. ఇప్పుడు సాల్ట్ వేసాను, మెదిపి పక్కన పెట్టానండి. ఆయిల్ వేసాను. సగం ఆయిల్ సగం నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆవాలు వేద్దాము. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి అందుట్లోనే ఇస్తానండి. ఇప్పుడు కరివేపాకు, మీ ఆప్షన్ అండి, వేసుకుంటే ఇంగు వేసుకోవచ్చు అందుట్లోనే. గుమగుమలాడే వంకాయ పప్పు రెసిపీ రెడీ. టేస్ట్ అయితే అదిరిందండి, గుమగుమలాడిపోతుంది. వెరీ టేస్టీగా కుదిరిందండి.